ప్రేమిస్తున్నారా? సిగ్గులేదు? ఆఫ్రికన్ జెర్సీ గిట్లా ఎదిగావు. అరే, ఒక అందమైన ఆడపిల్ల వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని అడిగితే ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని హుసేన్ సాగర్లో బుద్ధిలో నిలబడతావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? నువ్వేం మగాడివయ్యా ఆఫ్రికన్ జెర్సీ గిత్తలా ఎదిగావు? ఇదిగో ఒక అమ్మాయి వచ్చి ఏమండి నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగితే ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని, లేకపోతే లేదని, అది కాకపోతే ఉత్తరోత్తర ప్రేమించే అవకాశం ఉందేమో ఆలోచించి చెబుతాను అనాలి. అంతేగాని తుఫాన్ లో పడిపోకుండా మిగిలిపోయిన తాడి చెట్లా నిలబడతావా? అదే నీ పొజిషన్ లో నేనుంటేనా అడగగానే స్టైల్ గా ఓకే అనివ్వండి. ఏం తరవయ్యా యువతరవా అని మర్యాదలు నువ్వు నువ్వు మగాడివేనా? ఆఫ్రికన్ జెర్సీ గిత్తలాగా అడ్డంగా పెరిగిపోయావు. ఒక అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నారా అని అడిగితే బ్లాంక్ ఫేస్ పెట్టుకుని వచ్చేస్తావా? ఇది నా బ్రాంచ్ గా అవమానం కదయ్యా. ఆ ఫేస్ తీసుకెళ్ళి ఏ లాకర్ లో పెట్టుకోమంటావయ్యా? లవ్ అంటే లవ్ అని చెప్పాలి, నై అంటే నై అని చెప్పాలి. అంతేగాని మంచులో కూరుకొని ముసలంలా కళ్ళప్పుకుని చూస్తే మాణిక్యం చేసుకుని మరీ మొహం మీద చూసేస్తారయ్యా. నీలాంటి వాడు పనిచేసే ఆఫీసులో నాలాంటి డైనమిక్ పర్సన్ పనిచేయలేడయ్యా. నెక్స్ట్ సండే రిజైన్ చేసి పారేస్తాను. అమ్మా ఇంకేం మాట్లాడద్దు, వద్దు వద్దు. నాకేం అర్థం కావట్లేదండి. ఆఫ్రికన్ జెర్సీ గిత్తలాగా ఎదిగాడు. అరే, ఒక అందమైన ఆడపిల్ల వచ్చి నన్ను ప్రేమిస్తానని అడిగితే ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని వీడండి హుసేన్ సాగర్ లో బుద్ధిలో నిలబడతాగా. ఇంకా నీ ఫ్రీ పబ్లిసిటీ ఆపుతావా? నన్ను కాదు, వాళ్ళని అడుగు. నా బుద్ధి గడ్డితుంది, దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఏంట్రా ఇది? ఈనాడు పేపర్ కూడా ఇంత స్పీడ్ డెలివరీ ఉండదు. ఎందుకురా నన్ను అన్పాపులర్ చేస్తావు? ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అంతేగాని మంచులో కూరుకొని ముసలంలా చూస్తూ ఊరుకుంటావా? నీలాంటి వాడు పనిచేసే ఆఫీస్ లో నాలాంటి డైనమిక్ ఆఫీసర్ పనిచేయలేడయ్యా. నెక్స్ట్ సండే దాకా ఎందుకు, రేపే రిజైన్ చేసి పారేస్తాను. ఇంత అవసరమా నీకు? మరి అదే మరి, రేపు మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఆ అమ్మాయి ప్రేమించానని చెప్పు. అది కాదు నేను చెప్పే ఆఫ్రికన్ జెర్సీ చెప్తాను. అది అడగరా. నీ పేరు? రోజా. ఏం చదువుకున్నా? ఇంటర్. డిగ్రీ చదవచ్చుగా? ఆడపిల్లకు ఆ చదివే చాలని మానేశాను. వంటలు బాగా చేస్తావా? మీరు తింటున్న మైసూర్ పాకు నేను చేసింది. నానా, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మిగతా విషయాలు మీరు చూసుకోండి. అసలే ఫ్యాన్ గాలికి నా జుట్టు రేగిపోతుంది. అలాగే చూడండి మాస్టర్, మా వాడికి అబ్బాయికి అమ్మాయి నచ్చింది, బాగానే ఉంది. కానీ మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియాలి కదా. ఇప్పుడు మా పిల్ల మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, సమాధానాలు చెప్పానండి. నువ్వు అడగవి రోజా. అది కాదు నా చర్య, అది సాంప్రదాయం కాదు. ఊరుకోండి. అబ్బా మీరు ఉండండి, అడగనివ్వండి. నేను బిఏ లిటరేచర్, ఆ అమ్మాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటర్. ఆస్క్ యువర్ క్వశ్చన్స్, ఐ విల్ టెల్ యూ, నో ప్రాబ్లం. నువ్వు అడగవి రోజా. ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆడది అనిపించుకుంటుంది? ఆడది ఆడదిగా ఎప్పుడు అనిపించుకుంటుంది? వెరీ సింపుల్. బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఉన్న నర్స్ చూసి ఆడో మగో చెప్తుంది. సమాధానం సరిగ్గా లేదు, ఆలోచించి చెప్పండి. అది కదండి, ఒక ఆడపిల్ల పుట్టగానే. మీరు ఊరుకోండి, మధ్యలో దూరతారేంటి? అది కదే, ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, వివరంగా చెప్దామని. మీరేం చెప్పొద్దు, నేను చెప్పిన జవాబే రైటు, మీరు వేసిన ప్రశ్నే వెధవ ప్రశ్న. తెలీదంటే తెలీదని ఒప్పుకో, అంతేగాని వెధవ ప్రశ్నని ఎద్దేవో చెయ్యొద్దు. సమాధానం నువ్వే చెప్పు. చెప్పను. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు సంపాదించుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక భర్తకు భార్య అయినప్పుడు 75 మార్కులు సంపాదించుకుంటుంది. చివరికి ఒక బిడ్డకు తల్లై 100కి 100 మార్కులు సంపాదించుకుని పరిపూర్ణమైన స్త్రీగా ఆడది గుర్తింపబడుతుంది. ఏం చెప్పవే నా బంగారు తల్లి? ఏమయ్యా పెళ్లి కొడుక బియ్యే అన్నావు, మరి ప్రశ్న అడిగితే బేరమన్నావే. ఏమండి, మగ పెళ్లి వారం జాగ్రత్తగా మాట్లాడండి. అసలు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఎంత టైం పడుతుంది? మిమ్మల్ని పొమ్మని చెప్పడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు. చిచ్చి, ముందు వెనక ఆలోచించకుండా రావటం మందే పొరపాటు. ఏదో మాస్టర్ ఇల్లు గౌరవమైన కుటుంబం కదా వస్తారండి. మాస్టర్ గురించి ఏమన్నా మాట్లాడితే మొహం పచ్చడి. ఇంటికి వచ్చిన వాళ్ళు అలా మర్యాద. మీరు ఊరుకోండి. ఏంటి నీ ఇష్టం అయితే చూస్తూ ఊరుకుంటానా? ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడితే? నీ మొహం అద్దాలు ఎప్పుడు చూసుకున్నావా? ముందుకు నుంచి వెళ్ళు. చూస్తాన్రా, ఈ చుట్టుపక్కల ఎవరు నీకు పిల్లనిస్తారో నేను చూస్తాన్రా. మన సుందరకాండ క్లైమాక్స్ వచ్చేసింది.
Come on, clap! Hats off, my friend, hats off. అన్నమయ్య పాటకి పరవశించి ఏడుకొండల వాడు పల్లకీ మోశాడు. నీ పాటకి పరవశించి డాన్ బాస్కో నిన్నే మోస్తాడు. ఇన్నేళ్ల నా జీవితంలో నా మనసును కదిలించినవి రెండే రెండు. ఒకటి నా ప్రేమ, రెండు నీ పాట. ఈ రోజు నుంచి నేను నీ అభిమాని. మన కారు గుద్దేసింది వీడేనా? వీడేంట్రా వీడు? అన్నాను, నా మనసునే కదిలించాడురా. కారో లెక్క నాకన్నా నీకేమవుతాడురా? ఆలాంధ్రాకే అన్నా. అరే గడ్డ నువ్వు తప్పుకో. హలో మిస్టర్ డాన్ బాస్కో, హౌ ఇస్ మ్యూజిక్ ప్రోగ్రామ్? ఇన్నాళ్ళు వీళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకు పెట్టలేదురా? అది ఇంతకీ వీళ్ళకి ఎంత ఇస్తున్నా? 5,000. 10,000. 10. మరి నువ్విస్తానన్న 5,000? తీసుకో. ఓకే మై ఫ్రెండ్, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ డాన్ బాస్కో ఉన్నాడు, గుర్తుంచుకో. రోడ్డు మీద డాన్స్ చేస్తావు, డాన్స్ చేయడానికి ఆ స్కూల్లోకి వెళ్ళు. ఓహో, ఇది డాన్స్ ఆడే చోట సార్? ఏంటి తదిగడతాం? ఇది డాన్స్ ఆడే చోటే కదా సార్? డాన్స్ ఆడే చోటు కాకపోతే దున్నపోతులు వినే చోట డాన్స్ ఆడే చోటే. ఆహా, అయితే మీకు స్వర్ణముఖి తెలుసా సార్? స్వర్ణముఖి తెలియపోవటం బాగా తెలుసా బాబు? ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది సార్? బంగ్లాలో ఉంటుందయ్యా. బంగ్లాలో ఎందుకుంటుంది సార్? ఇంట్లో ఉండదా? వాడిని బంగ్లాన్న ఇల్లన్నా ఒకటేనయ్యా బాబు. ఓహోహోహోహో, ఆ బంగ్లా ఎక్కడ ఉంటుంది సార్? బంజారా హిల్స్ లో ఉంటుంది. ఆ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది సార్? పల్లకాట్ లో ఉంటుంది. అసలు వల్లకాడ్ ఎక్కడ ఉంది సార్? అరే సార్ 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 సార్, పోనీ స్వర్ణముఖి ఫోన్ నెంబర్ అయినా తెలుసా సార్? డైరెక్ట్ లో ఎత్తుకోవయ్యా బాబు. ఏంటి సార్ మీరు చాలా చిరాకు పడుతున్నారు? కొంపతీసి మీ పెళ్ళం లేచిపోయిందా? ఇలా ఈ విషయం నీకెలా తెలుసు? అంత కరెక్ట్ గా చెప్పావు. మీలాంటి మూలశంక మనిషి మొగుడైతే ఏ పెళ్ళమైనా లేచిపోక వస్తున్నా సార్. ఇప్పుడు ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంటాడు సార్? డైరెక్టరీయా? అదిగో ఆ బైక్ మీద వస్తున్నాడు చూడు, ఆడే. సార్ 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 సార్, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ డైరెక్టరీ అంటే మీరేనా? కాదు, డైరెక్టర్. ఆహా, ఆయన అడిగితే స్వర్ణ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందని చెప్పారు. స్వర్ణ ఫోన్ నెంబర్ తెలుసా సార్? స్వర్ణ అంటే డాన్స్ స్వర్ణముఖి. అవును, స్వర్ణముఖి మీకు తెలుసా సార్? ఎస్, ఐ నో హర్. నేను ఆమె వీరాభిమాని. మరి మీరు? నేను మీరు చెప్పేంత గొప్పవాడిని కాను సార్. ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడిని. సెల్. సెల్ అంటే? ఫోన్. ఇది ఫోన్ ఏంటి సార్? ఫోన్ అంటే ఎర్రగా డబ్బాల ఒక అద్దం తలుపు రూపాయి, అందులో నేను ఒకసారి చేశాను సార్. ఎవరి నెంబర్ సార్ ఇది? స్వర్ణముఖి నెంబర్. స్వర్ణముఖి నెంబర్ మీ మనసులో ఉందా సార్? అవును, ఇదిగో మాట్లాడు. ఇది ఎలా మాట్లాడాలి సార్? ఇలా మాట్లాడు. ఓహో, హలో. హలో స్వర్ణ, ఎవరు మాట్లాడేది? నేను బాలరాజుని. అంటే నన్ను గుర్తుపట్టలేదా? ఫోన్ లో మొహం కనిపిస్తుందా? ఇంతకు ఎవరు మాట్లాడేది? ఓ అత్త, నేనత్త, మన ఊరు బాలరాజుని. మాట్లాడవేంటత్త? నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. ఫోన్ స్వర్ణకివ్వు. స్వర్ణ ఇంట్లో లేదు. హలో హలో, ఫోన్ పెట్టేసింది. మా అత్త నా మీద కోపం అనుకుంటారు. మా కథ మీకు తెలియదులేండి. అలాగా? మీరేంటి సార్ అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. మళ్ళాంటి వాళ్ళు స్వర్ణముఖిని 1000 మంది ప్రేమిస్తారు. కానీ స్వర్ణముఖి మనసులో ఎవరున్నారో వాళ్ళు లక్కీ ఫెలో. అక్కినేని నాగేశ్వరరావు గారు లెవెల్లో డైలాగ్ చెప్పారు సార్. ఓకే, ఆటో థ్యాంక్స్. ఆటోని పిలిచి థ్యాంక్స్ చెప్తారేంటి సారు? థ్యాంక్స్ నీకు కాదయ్యా, డైరెక్టరీకి. పద పద పద.
అరే ఓ మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ గాని ఇల్లు కాదు, పోలీసు ఇల్లు కాదు. రాయిరి బే, మస్తుగా రాయిరి. నడురు బే చల్ పోండి పోండి. అన్న అన్న అన్న, అన్న. నువ్వు స్టూడెంట్ అన్నా కాదా అన్న? పోలీస్ ఆఫీసర్ అన్నా? లే మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు నట్టిట్లో రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇలా ఉంటుంది తెలుసా? శశి శశికళవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొనుక్కోదు. ఇరిటేషన్ నాకు. పళ్ళు కుడుతున్నాడు నా మీద. నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు కుడుతున్నాడు. నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు కుడుతున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొడుతున్నాడు. పళ్ళు ఏడి గెట్టప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే? బావెవరో నీకు తెలుసు? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బావులు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు కాదు ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పొంటి బాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మంటలు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే భక్తుండ. అట్లనా? మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు ఏడాడు నీ గురువు అంట నమస్తే పెట్టు. మరి శశికళ అక్క, సొంత అక్క. అక్క అన్నా లోపల నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు కొంచెం చూసుకోటండి. ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని కొట్టాలి. తల వద్దాలని తల పెడతావా అసలు బిడ్డ కలవాలని తల పెడతావా? ఏమయ్యా ఇట్రా. ఏమయ్యా ఇది ఊరు. అడివన్నీ అనలేదే. మరి అరుపులు కాకలంటే జంతువులాగా విన్నావుగా? ఊరును వలకాడు చేస్తున్నాడు. ఓ పక్కన సంగీత సాధన జరుగుతుంటే ఇక్కడ కరాటే సాధన జరుగుతుందండి. మాది కళ అయ్యా. మాది కళేనండి. నీ కళను ఆపుతావా లేదా? మీరు వెళ్తారా వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? సరే. ట్రస్టీ గారు, గుళ్ళో నా ప్రోగ్రాం పెట్టించకపోవడానికి కారణం నాకు పాట రాకనా మీకు ఇష్టం లేకనా? ఈ ఏడు గుళ్ళో ఏ కార్యక్రమం పెట్టించడం లేదు. నేను అడిగేది నా ప్రోగ్రాం అయితే అసలే వద్దు అనడానికి కారణం. ఈశ్వరా, ఏదో మంచితనంగా అడిగాం గనక మంచితనాన్ని మంచితనం అనుకోకుండా అతి మంచితనం అనుకోవడం మంచితనానికి అంత మంచిది కాదు. చూడండి, నేను ఈ గుడి ట్రస్టీని. ఈ సంవత్సరం ఎవరు ప్రోగ్రాం పెట్టించలేదు. అలాంటప్పుడు మీ కచేరీ పెట్టించానుకోండి, అందరినీ కాదని మొగుడు కచేరీ పెట్టించిందని కుళాయి మొదలుకొని పంచాయతీ ఆఫీస్ వరకు నన్ను ఆడిపోసుకుంటారు. వచ్చే సంవత్సరం చూద్దాం. కాళ్ళు కడుక్కోండి. ఆహా. ఓ అంటే మొగుడు పరువు పోయినా పర్వాలేదు కానీ నీ పరువు మాత్రం పోకూడదన్నమాట. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం